G20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికా వెళ్లిన ప్రధాని మోదీకి గ్రాండ్ వెల్కమ్ లభించింది. ఐక్యరాజ్య సమితిలో తక్షణ సంస్కరణలు అవసరమన్నారు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్. కొన్ని దేశాలకు తమకు అనుకూలంగా చట్టాలు రూపొందించి ప్రపంచంపై ఆధిపత్యం చెలాయిస్తున్నాయని విమర్శించారు. ఇక దేశంలో అమల్లోకి వచ్చిన కొత్త లేబర్ చట్టాలతో కార్మికులకు మేలన్నారు బీజేపీ లీడర్లు. భారత్ దక్షిణాఫ్రికా బంధం శతాబ్దాల నాటిదన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. G20 సదస్సులో పాల్గొనేందుకు ప్రత్యేక విమానంలో దక్షిణాఫ్రికా వెళ్లారు. జోహెన్నెస్బర్గ్లో ల్యాండ్ అవ్వగానే మోదీకి ఘన స్వాగతం లభించింది. అలాగే సాంస్కృతిక ప్రదర్శనలతో వెల్కమ్ పలికారు ప్రవాస భారతీయులు. G20 శిఖరాగ్ర సమావేశంలో భాగంగా పలు దేశాల నేతలతోనూ భేటీ కానున్నారు ప్రధాని. ఐక్యరాజ్య సమితిలో తక్షణ సంస్కరణలు అవసరమన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో జరిగిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ది వరల్డ్ సమ్మిట్లో పాల్గొన్నారు. కొన్ని దేశాలు అంతర్జాతీయ చట్టాలను బహిరంగంగా ఉల్లంఘిస్తున్నాయని చెప్పారు. అగ్రరాజ్యాలు కొన్ని నియమాలు రూపొందించుకొని ప్రపంచంపై ఆధిపత్యం చెలాయించే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. యుఎన్ను విమర్శించడం తన ఉద్దేశం కాదని, కానీ దాన్ని బలోపేతం చేయాల్సిన టైం వచ్చిందన్నారు. 75 ఏళ్ల క్రితం ఉన్న భారత్కు నేటి భారత్కు ఎంతో తేడా ఉందన్నారు రాజ్నాథ్ సింగ్. और फूल पत्तियों को हटा दे, केवल उसका तना स्टेम इस उम्मीद के साथ रखे वह स्टेम यानी वह तना ही उसे फल देगा, तो किसी भी सूरत में संभव नहीं है. और साथियों, आज यूनाइटेड नेशंस के साथ भी कुछ ऐसी ही स्थिति दिखाई देती है. हमको क्षमा किया जाए इसके लिए. कई महाशक्तियां उसके नियमों का सेलेक्टिव पालन करती हैं, कुछ प्रक्रियाओं को अपने हित में रोक देती है, पीस कीपिंग के लिए अपेक्षित संसाधन उपलब्ध नहीं कराती है और कई बार फंडिंग के निर्णयों से उस पर दबाव भी बनाती है. కొన్ని రాష్ట్రాలు చొరబాటుదారుల్ని రక్షించే ప్రయత్నం చేస్తున్నాయన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. ఎస్ఐఆర్ పై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను పరిరక్షించేందుకు చొరబాట్లను అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు అమిత్ షా. దేశవ్యాప్తంగా కొత్త కార్మిక కోడ్లు అమల్లోకి వచ్చాయన్నారు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా. కొత్త కోడ్తో కార్మికులకు మేలు జరుగుతుందని చెప్పారు. 40 కోట్ల మంది కార్మికులకు సామాజిక భద్రత హామీ లభిస్తుందని తెలిపారు. ఉద్యోగులకు గ్రాట్యుటీ హామీ, ఓవర్ టైం పనికి రెట్టింపు వేతనాలు, ప్రమాదకర రంగాల్లోని కార్మికులకు 100% ఆరోగ్య భద్రత దొరుకుతుందని తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేశారు మన్సుఖ్ మాండవియా. బీహార్ కేబినెట్లో పోర్టుఫోలియోల కేటాయింపు పూర్తయింది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దగ్గర జనరల్ అడ్మినిస్ట్రేషన్, కేబినెట్ సెక్రటేరియట్ సహా ఎవరికీ కేటాయించని విభాగాలుంచుకున్నారు. డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరికి హోంశాఖ దక్కింది. అలాగే మరో డిప్యూటీ సీఎం విజయ్ సిన్హాకు ల్యాండ్, రెవెన్యూ, మైనింగ్ శాఖలు లభించాయి. మరో మంత్రి మంగల్ పాండేకు ఆరోగ్య, న్యాయ శాఖలు కేటాయించారు. బీజేపీ చీఫ్ దిలీప్ జైస్వాల్కు పరిశ్రమల శాఖ దక్కింది.